నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. భక్త చరిత్రలలో భాగంగా ప్రహ్లాదుడి గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ప్రహ్లాదుని విద్యాభ్యాసం ఎలా సాగిందో తెలుసుకుందాం. పసిబాలుడుగా ఉన్నటువంటి ప్రహ్లాదుడు నిరంతరము హరినామస్మరణ చేయడం మొదలు పెడతాడు. అది చూసిన హిరణ్యకశిపుడు ఆశ్చర్యంతో ఆ బాబుని దగ్గర తీసుకుని బుజ్జకిస్తూ హరినామస్మరణ చేయవద్దని బతిమాలతాడు. అలా ఎన్నిసార్లు నచ్చ చెప్పినా వినకపోయేసరికి ఆ ముక్కు పచ్చలారని పసిబిడ్డ తెలియక అలా చేస్తున్నాడు అనుకుని గురుకులంలో వేస్తే మారతాడని గురుకులానికి పంపిస్తాడు హిరణ్యకశిపుడు. ఆ బాలుడు గురువుల వద్ద విద్య నేర్చుకుంటూనే హరినామస్మరణ చేయటం మొదలు పెడతాడు. కొంతకాలానికి ఆ బాలుడి చదువుని పరీక్షించాలనుకుని దగ్గరికి పిలిచి అడుగుతాడు. చక్రహస్తుని ప్రకటించి చదివే చదువు అంటూ విష్ణు మహిమని గురించి ఉపన్యసిస్తాడు ప్రహ్లాదుడు. అది విని రాక్షసరాజు గురువుల మీద కోపగించుకుని తిరిగి ఆ బాలుడిని గురుకులానికి పంపించేస్తాడు. గురుకులంలో గురువులు రాక్షసోచితమైన విద్యల్ని నేర్పిస్తారు. ఆ విద్యలన్నీ నేర్చుకుంటూ కూడా ప్రహ్లాదుడు విడవకుండా హరినామస్మరణ చేస్తూనే ఉంటాడు. కొంతకాలానికి మరల పిలిచి పరీక్షించగా చదువులో మర్మమెల్లా చదివినాననుచు విష్ణుభక్తియే తరుణోపాయము అంటూ చెప్తాడు. అలా చెప్పిన ఆ బాలుని మీద విపరీతమైన కోపంతో ఊగిపోతున్న హిరణ్యకశిపుడు భటులను పిలిచి ఈ బాలుడిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. మిగతాది వచ్చే సంచికలో. నమస్కారం.